హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫార్మ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ కంపెనీ వాళ్ళు అసోసియేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్, కోల్కతా, బాంబే, న్యూఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూరు లొకేషన్కి హైర్ చేస్తున్నారు. ఇవి అసోసియేట్ పొజిషన్స్ అండి. సో జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే కంప్లీట్‌గా మనకి ఫైనాన్షియల్ ప్రొసీజర్స్ మీద వర్క్ అయితే ఉంటుంది. యూ నీడ్ టు ప్రాసెసింగ్ ది రిక్వజిషన్ అండ్ అదర్ బిజినెస్ ఫార్మ్స్ అని ఇచ్చారు. అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడము, పర్చేసెస్‌ని అప్రూవ్ చేయడము, ఈ ఏరియాలో వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌గా అకౌంట్స్ రికార్డ్స్, ఇన్వాయిసెస్, పేమెంట్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌తో కొలాబరేట్ అయ్యి యూ నీడ్ టు రీకన్సిల్ ది అకౌంట్స్. అంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా సరే వాటిని మీరు మేనేజ్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఐడెంటిఫై చేయాలి. కాసెస్ కనుక్కోవాలి. యూ నీడ్ టు అనలైజ్ ఫినాన్షియల్ డేటా, అసిస్టింగ్ విత్ ఆడిట్స్, రివ్యూస్ అండ్ ట్యాక్స్ ప్రిపరేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రిపరేషన్ ఆఫ్ ఆపరేటింగ్ బడ్జెట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్, ప్రొవైడింగ్ అసిస్టెంట్ విత్ పేరోల్ అడ్మినిస్ట్రేషన్. సో కంప్లీట్‌గా కీపింగ్ రికార్డ్స్, డాక్యుమెంటింగ్ ది ఫినాన్షియల్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అసోసియేట్ పొజిషన్స్ అండి, రిలేటెడ్ టు టాక్సెస్. ఇది ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ డిపార్ట్మెంట్‌లో అంటే ఆ కేటగిరీలో అయితే హైర్ చేస్తున్నారు. ఎవరైతే డిగ్రీ, పీజీ చేసుంటారో మీరు ఏ స్ట్రీమ్‌లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అకౌంటింగ్, ఈ పేరోల్స్, టాక్సేషన్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ డు లైక్ ది వీడియో, stay tuned to channel and subscribe channel for all latest job updates. Please do like the video so that needy people వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. All the best for your upcoming interviews. Thank you.